మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే కేరళలోని 140 అసెంబ్లీ స్థానాల కోసం 30,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో సిద్ధం చేశారు. అటు అస్సాంలో 126 స్థానాలకు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. మూడు ప్రాంతాల్లో కలిపి 6.1 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు వర్గాలు రంగంలోకి దించి ఓటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలని అధికారులు కోరుతున్నారు. మూడు రాష్ట్రాల్లో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అవ్వగా సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే కేరళలో 140, అలాగే అటు అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. మూడు ప్రాంతాల్లో కలిపి 6 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. ఓటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇవాళ మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు వర్గాలను మోహరించారు. మొత్తంగా పోలింగ్ సజావుగా సాగడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అవబోతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అటు కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మొత్తంగా మూడు రాష్ట్రాల్లో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. అటు అస్సాం, పుదుచ్చేరి, అలాగే కేరళంలో మూడు ప్రాంతాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికే స్టార్ట్ అవబోతున్న పరిస్థితి. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు పోలింగ్ సజావుగా సాగేందుకు? రైట్ ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనేది కొద్దిసేపటి క్రితం 7 గంటలకు ప్రారంభమైంది. 2 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం కేరళ, అస్సాం, పుదుచ్చేరి. మొత్తం మూడు రాష్ట్రాలకు సంబంధించి 296 అసెంబ్లీ స్థానాలు. అస్సాంలో 126, కేరళలో 140, పుదుచ్చేరిలో 30, మొత్తం 296 అసెంబ్లీ స్థానాలు పోలింగ్ అనేది కొద్దిసేపటి క్రితం 7 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎన్నికల పోలింగ్ అనేది ఓటింగ్ అనేది జరగబోతుంది. మొత్తం ఈ మూడు రాష్ట్రాల్లో కూడా అత్యంత సమస్యాత్మక సున్నితమైన ప్రాంతాలను గుర్తించి పటిష్టమైన భద్రత నడుమ ఈ ఎన్నికల పోలింగ్ ను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. అయితే ఎక్కడ కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ ఓటింగ్ లో పాల్గొనేందుకు వచ్చిన ఓటర్ల కోసం అన్ని ఏర్పాట్లను, పోలింగ్ బూత్లలో అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇక గతంలో లాగానే ఎవరైతే వృద్ధులు ఉంటారో వృద్ధుల కోసం వారి ఇళ్లకు వెళ్లే ఈ ఎన్నికల సిబ్బంది ఓట్లను సేకరించారు గతంలో లాగానే. అయితే మొత్తం ఈ 140 స్థానాలకు గాను కేరళలో మొత్తం 883 మంది తమ భవితవ్యాన్ని తెలుసుకునేందుకు నిర్ణయించుకునేందుకు ఈ రోజు వారి భవితవ్యం అనేది ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. 140 అసెంబ్లీ స్థానాలకు గాను 883 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరోవైపు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా భారీగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు గాను 30,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో 120 అసెంబ్లీ స్థానాలకు 31,486 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు 1009 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రధానంగా ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గతంలోనే
అన్ని రకాల ఏర్పాట్లకు సంబంధించి సమీక్షా సమావేశాలు నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత నడుమ ఎన్నికలు నిర్వహించాలనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం భావించిన నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందే 3 రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించి ఆ జిల్లాలకు సంబంధించిన రాష్ట్రాల్లోని జిల్లాల కలెక్టర్లు కానీ ఎన్నికల సిబ్బందులు జిల్లాల ఎన్నికల అధికారులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు తీసుకుని ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాలంటూ కూడా వారందరికీ ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా అన్ని రాష్ట్రాలు పర్యటించిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. 5 రాష్ట్రాలకు సంబంధించి ఇటు తమిళనాడు, మరోవైపు పశ్చిమ బెంగాల్కు సంబంధించి కూడా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. అయితే ఈ రోజు 3 రాష్ట్రాలకు సంబంధించి మాత్రం అంటే ఒక కేంద్రపాలిత ప్రాంతం, మరోవైపు 2 రాష్ట్రాలు, ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఓటింగ్ అనేది ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది, సాయంత్రం 6 గంటల వరకు కూడా జరగనుంది. అయితే ఇప్పుడే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్లకు చేరుకుంటున్నారు. మరోవైపు వివిధ పార్టీల నేతలు రాహుల్ గాంధీని ఇతర పార్టీల నేతలందరూ కూడా ఓటర్లకు పిలుపునిస్తున్నారు. యంగ్ ఓటర్లు ఇప్పుడు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేవారు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాల నిండిన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేవారు ఉంటారు కాదు, ఎవరు కూడా నిర్లక్ష్యం వహించకుండా వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకోవాలి అనేది ప్రధానంగా ఇటు ఎలక్షన్ కమిషన్ కానీ మరోవైపు వివిధ రాజకీయ పార్టీల అగ్రనేతలందరూ కూడా సోషల్ మీడియా వేదికగా, ట్విట్టర్ వేదికగా వారందరూ కూడా పిలుపునిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం వహించుకొని ఇంట్లో కూర్చోకుండా అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి, మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోండి భవిష్యత్తు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు ఎవరికి వారి ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అస్సాం కానీ, కేరళ కానీ, పుదుచ్చేరిలో కూడా మళ్ళా మేమే అధికారంలోకి వస్తామంటూ కూడా ప్రస్తుతం అధికార పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుంటే, మేము ఈసారి అధికారంలోకి వస్తామంటూ కూడా కేరళలో కాంగ్రెస్, మరోవైపు ఇటు అస్సాంలో కూడా కాంగ్రెస్, ఇటు పుదుచ్చేరిలో కూడా మేము వస్తామంటూ కూడా కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తిరుగుతూ ఉన్నారు. ఓటర్ల నాడి ఎటువైపు ఉంది అనేది కూడా ఈ మే 4వ తేదీన తెలియాల్సి ఉంది. అంటే ఈ రోజు 3 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ పోలింగ్ కేంద్రాలకు వారందరూ కూడా చేరుకుంటున్నారు. ఇక భద్రత పరంగా మహిళలకు సంబంధించిన ప్రత్యేక పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. మరోవైపు వాష్రూమ్స్ కానీ, అక్కడ తాగడానికి నీరు కానీ, శానిటేషన్, మరోవైపు మెడికల్ టీములు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. వృద్ధులకు, వికలాంగులకు ఒకవేళ ఎవరైతే ఇంటి వద్ద వినియోగించుకునే వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వాళ్ళ పోలింగ్ బూత్లకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వారి కోసం ఇక్కడ మెడికల్ క్యాంప్ ని కూడా, అంటే సమ్మర్ కావడంతో సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఈ నేపథ్యంలోనే త్రాగునీరు వసతి కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కూర్చునే వారి కోసం టెంట్లు ఏర్పాటు చేసి ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి సత్వరమే ప్రథమ చికిత్స అందించే విధంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే 3 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనేది కొద్దిసేపటి ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎన్నికల పోలింగ్ అనేది జరగనుంది. సాయంత్రం 6 గంటల వరకు ఎవరైతే లైన్ లో ఉంటారో వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. శివ, సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే అక్కడ సజావుగా సాగేందుకు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కూడా బలగాలను మోహరించిన సిచ్యువేషన్ ఉంది. మరి ఆ ప్రాంతాల్లో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? రైట్, మొత్తగా ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో ముందుగానే ఎవరైతే అల్లర్లు క్రియేట్ చేస్తారు అని గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం, స్థానికంగా ఉన్న పోలీసులు కానీ ఇటు కేంద్ర బలగాలు కూడా అక్కడ మోహరించాయి. అక్కడ ఆయా ప్రాంతాల్లో మాత్రం సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. మరొక చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైతే ఓటింగ్ కు వచ్చే ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారి ఐడి కార్డు కంపల్సరీ చెక్ చేసిన తర్వాత మాత్రమే ఓటర్ను పోలింగ్ బూత్లకి అనుమతిస్తున్నారు. ఎవరినైనా అనుమానం ఉంటే మాత్రం వారందరినీ కూడా వెనక్కి పంపించేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇక 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనేది ప్రారంభమైంది కాబట్టి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్లకు బారులు తిరుగుతూ ఉన్నారు. అంటే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తుంది కాబట్టి పటిష్టమైన భద్రత నడుమ ఈ ఎన్నికల పోలింగ్ అనేది కొనసాగుతోంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.